अनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। చైతన్య భాగవతం మధ్యఖండం 2వ అధ్యాయాన్ని మనం నిన్న మొదలు పెట్టుకున్నాం. నిన్నటి క్లాస్లో చైతన్య మహాప్రభు తన దగ్గరికి వచ్చేటటువంటి స్టూడెంట్స్ రోజు ట్యూషన్ చెప్తూ ఉండేవాళ్ళు. అయితే గత 10 రోజుల నుంచి ఎప్పుడైతే గయాకు వెళ్ళేసి వచ్చారో వచ్చిన కానించి కృష్ణనామాన్ని తప్పితే ఇంకొకటి చెప్పడమే లేదు. సో ఆ విధంగా లాస్ట్ 10 డేస్ నుంచి మీరు మాకేమీ పాఠం చెప్పలేదు, కేవలం కృష్ణుని గురించే చెప్పారు అని చెప్పినప్పుడు గౌరసుందరుడు అంటాడనమాట, సో నేను ఇప్పుడు కృష్ణుడి గురించి తప్పితే నేను ఇంకేమీ కూడా మీకు ఇప్పుడు చెప్పలేను, ఇదే అన్ని శాస్త్రాల యొక్క సత్యం, ఇదే నిజము, ఇదే పరమ సత్యము అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఏమంటారంటే నేను పర్మిషన్ ఇస్తున్నాను, మీరు మీకు నచ్చిన టీచర్ దగ్గరికి వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి చెప్తారు. మరి ఆ పిల్లలందరూ ఏం చేశారంట, వాళ్ళ పుస్తకాలను ముడి కట్టి పెట్టేసి మాకు ఇంకా చదువు వద్దు, మేము ఇప్పటివరకు ఎంతైతే చదువుకున్నామో అంత చదువు చాలు అని చెప్పేసి వాళ్ళు ఇంకా మేము చదువుకోము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. అయితే చైతన్య మహాప్రభు అంటున్నారు, మీరు చదివినటువంటి ఏదైతే చదువు ఉందో చాలు, మీరు కృష్ణనామాన్ని భజించండి, కృష్ణనామాన్ని కీర్తించండి, అది మొత్తం అన్ని సకల శాస్త్రాలను కూడా మీకు స్ఫురింపచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఏడ్ చేస్తున్నారు. ఎందుకంటే తన టీచర్ క్లాసెస్ చెప్పను అన్నందుకు తనతో ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోతారు. సో సాక్షాత్ దేవదేవుడి యొక్క సాంగత్యాన్ని ఎవరైనా వదులుకోవడానికి సిద్ధం అవుతారా? అవ్వలేరు కదా, కష్టం కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా హరినామం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. హరాయ కృష్ణ నమ యాదవాయ నమః అని చెప్పేసి హరి హరి బోల్ అని చెప్పేసి ఆ కీర్తన ఎలా చేయాలి, రెండు చేతులతో కరతాళాలు వేసి ఏ విధంగా కీర్తన చేయాలో నేర్పిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా నేర్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పరమ సంతోషంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి గంగా స్నానానికి వచ్చినటువంటి మహాప్రభు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఆ వైష్ణవులందరికీ కూడా తను సేవ చేస్తూ ఉన్నారంట. అంతకుముందు ఎంత అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉండేవాడు, వాళ్ళ బట్టలన్నీ కూడా ఆగం చేసేవాడు, మట్టిని గుప్పేవాడు, గంగా ఘాట్లో నీళ్ళన్నీ కూడా మురికిగా చేసేవాడు, ఎవరు కూడా స్నానం చేయడానికి ఉండే విధంగా ఉండకుండా చేసేవాడు. అలాంటి ఇప్పుడు గౌరసుందరుడు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ఉన్నాడనమాట. అందరూ కూడా అయ్యో ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, అయ్యో నేను వైష్ణవ సేవ చేయడం వల్లే నాకు కృష్ణ ప్రేమ లభిస్తుంది, కృష్ణుడు నాకు లభిస్తాడు అని చెప్పేసి వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళ సేవ చేయడానికి తను సిద్ధమైపోతూ ఉన్నాడనమాట. అప్పుడు చేసినటువంటి అల్లరి పనులకి విరుద్ధంగా ఇప్పుడు అందరికీ సేవ చేయడం, ఎవరైతే గంగా స్నానం చేస్తున్నారో వాళ్ళకి బట్టలు అందించడము, తర్వాత వాళ్ళ యొక్క హారతి ప్లేట్లని అవన్నింటిని కూడా మోయడము, వాళ్ళ ఇంటి వరకు దించడము, ఆ విధంగా ఆయన చేయాల్సినటువంటి ధర్మాలను కూడా వదిలేసి వైష్ణవ సేవ తను చేస్తూ ఉన్నారు. సో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు, ఛీ నా జన్మ ఎలాంటిది, నీచమైన జన్మ, నేను ఇప్పుడు పుట్టాను, అప్పుడు పుట్టలేకపోయానే, చైతన్య మహాప్రభు యొక్క దర్శనాన్ని నేను కోల్పోయాను, నా నీచమైన జన్మ అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నారనమాట. ఎవరెవరైతే చైతన్య మహాప్రభు దగ్గర చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా వందనాలు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క కృప కూడా, మీ యొక్క కృప అందరిపైన ఉండాలి, దాంట్లో నేను ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని అంతా కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్ళారు. అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పారనమాట. చెప్పినప్పుడు అద్వైతాచార్యుల వారు కూడా
తను నైటు తనకు వచ్చినటువంటి కథ గురించి చెప్తున్నారు. సో ఆ విశ్వరూపుడే, ఆ విశ్వంబరుడే ఆ విశ్వరూపుడి యొక్క తమ్ముడు. తను వాళ్ళ అన్నని పిలుచుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు చూశాను, ఆయన ఒక రూపాన్ని చూసిన నా మతే పోయేది, నా చిత్తవృత్తులన్నీ కూడా నేను మర్చిపోయేవాడిని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. మరి కళలో వచ్చిన అతను ఏం చెప్తున్నాడు, తను ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నాడంట, భగవద్గీత చదువుతూ ఉన్నాడంట. భగవద్గీత చదువుతూ ఉంటే ఒక శ్లోకము అర్థం అవ్వకపోయేసరికి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి తను ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఉపవాసం చేస్తూ ఉంటే ఆ నైట్ కళలో సాక్షాత్తు విశ్వంబరుడే కళలో వచ్చాడనమాట. వచ్చి చెప్తున్నాడు, నువ్వు లే ఓ బ్రాహ్మణ, నువ్వు లే, నువ్వు ఎంగిల్పడు, ఇంకా భోజనం చెయ్యి, నన్ను భజించు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆయన కళ అంతా కూడా చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నీ విన్న తర్వాత అద్వైతాచార్యుల వారు ఆ భక్తులందరికీ కూడా ఏం చెప్తున్నారు, తదాస్తు తదాస్తు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి వాళ్ళందరితో కూడా ఆయనకి తగ్గట్టుగా ఆశీర్వాదాలని ఇప్పించారనమాట. సో మనం ఇక్కడ చెప్పుకున్నామంటే 54 శ్లోక వరకు చెప్పుకున్నాము. ఇంకా విశ్వంబరుడు సామాన్యమైన వాడు కాదు, తను సాక్షాత్తు నీలాంబర చక్రవర్తి యొక్క మనవడు, తర్వాత జగన్నాథ మిశ్రుల యొక్క పుత్రుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. कृष्ण भजीवा राजा राजे अभिलाषा से बाजू का कृष्ण रा मंगल प्रिय दासा. కృష్ణ భజన చేసే ఎవరైతే అభిలాషిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, కృష్ణ భక్తులని సేవిస్తారు. సాబారే సీకాయ గౌరా చంద్ర భగవానే వైష్ణవేర సేవా ప్రభు కరియా పానే. గౌరచంద్రుడు తను స్వయంగా వైష్ణవ సేవను చేసి తను నేర్పిస్తున్నారు. ఇంకా అద్వైతాచార్యులు ఏమన్నారు, ఇప్పుడు ఈ సంకీర్తనం ప్రారంభమైపోతుంది, అది ప్రతి దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట్లో కూడా అది మొదలవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ కార్యాన్ని ఎవరు కొనసాగించారు? మన గురువుగారైనటువంటి ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట్లో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని తను చేర్చారనమాట. ఆ విధంగా మనం ఎంతో గొప్ప అదృష్టవంతులము. సో స్వయంగా గౌరచంద్రుడే తను వైష్ణవులకి ఏ విధంగా సేవ చేయాలి అనేది తను స్వయంగా తను నేర్పిస్తూ ఉన్నారనమాట. సబారే సీకాయ గౌరా చంద్ర భగవానే వైష్ణవేర సేవా ప్రభు కరియా పానే. ఎక్కడున్నాం మనము? 55. అందరికీ కూడా స్వయంగా తానే స్వయంగా గౌరచంద్రుడు సేవ చేస్తూ అందరికీ సికాయ గౌరచంద్ర భగవాన్ తను నేర్పిస్తూ ఉన్నాడు. సాజీ బాహే దూతి బాహే లజానాహి కారే. ఏం చేస్తూ ఉన్నాడంట, వాళ్ళ యొక్క హారతి ప్లేట్లని, వాళ్ళ యొక్క సామాన్లన్నింటిని కూడా మోస్తూ ఉన్నాడు. దూతి బాహే, ఇంకా వాళ్ళ పంచలను కూడా మోస్తూ ఉన్నాడు. లాజానాహి కరే, తనేమి సిగ్గుపడడం లేదు. వాళ్ళందరి వస్త్రాలని మోయడంకి తనేమి సిగ్గుపడడం లేదు. సంభ్రమే వైష్ణవగానా హాతాహాసిదరే. ఇంకా అసలు వాళ్ళ వస్త్రాలను పట్టుకోవడానికి కూడా తను అసలు సిగ్గుపడడం లేదు. దేకి విశ్వంబరే రా వినయ భక్త గానా ఆకైతవా ఆశీర్వాద కరే సర్వక్షణ. ఈ విశ్వంబరుడి యొక్క ఈ వినయాన్ని చూసి ఆ భక్తుల అందరూ కూడా ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. భజ కృష్ణ స్మర కృష్ణ సున కృష్ణ నామా కృష్ణ హావు సబర జీవన దాన ప్రాణ. కృష్ణుణ్ణి భజించు, కృష్ణుణ్ణి స్మరించు, కృష్ణనామంని విను. కృష్ణుడే అందరికీ జీవనము, ధనము, ప్రాణమగు కాక అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుకి ఆశీర్వాదాలు ఇస్తున్నారనమాట. బాలాహ బాలాహ కృష్ణ హావు కృష్ణ దాస తోమారా హృదయ కృష్ణ హావు నా ప్రకాశ. ఇంకేమంటున్నారు, బలహ బలహ కృష్ణ, కృష్ణ అని చెప్పు, కృష్ణదాసుడు కమ్ము, హావు కృష్ణదాస,
కృష్ణ దాసుడు కమ్ము. ఎప్పుడైతే ఆ విధంగా కృష్ణనామాన్ని చెప్తూ కృష్ణుడికి దాసుడు అవుతావో అప్పుడు హృదయంలో కృష్ణుడు ప్రకాశం అవుతాడు. ఇది బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనకు కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే మనం ఎప్పుడైతే కృష్ణ 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 అని ఎప్పుడైతే కృష్ణనామాలను పలుకుతామో మనం కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఆయనకి దాసులం అవుతాము. అప్పుడు నిజంగానే మన హృదయంలో ఉన్నటువంటి భగవానుడు కృష్ణుడు మనకి ప్రత్యక్షం అవుతాడనమాట. స్వయంగా ఇవన్నీ కూడా స్వామి తను వచ్చి మనకి నేర్పిస్తూ ఉన్నారనమాట. कृष्णाबाई आरा नाही स्फुर का तो मारा तो माहाय ते दुःख जाऊ आमा सबकारा. కృష్ణుడు తప్పితే నీకు ఇంకేది కూడా స్ఫురించకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. తోమా అయితే దుఃఖ జావు ఆమా సభాకార, ఇంకా అలా ఎలాంటి దుఃఖాలు కూడా ఉండవు, అన్ని దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి. చేసాబాదామాలోక కీర్తనే రే హాసే తోమా అయితే తారా డూబుక కృష్ణ రాసే. ఎవరైతే ఈ అదములు ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణ కీర్తనాన్ని విని నవ్వుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణరసంలో మునిగిపోవాలి. జైనా తూమి శాస్త్రే సాబా జయనీలా సంసారా జైన కృష్ణ బాజీకారా పాషండి సంహారా. ఏ విధంగా ఈ శాస్త్ర జ్ఞానంతో ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరినీ జయించావో అట్లే నువ్వు కృష్ణుని భజించి ఈ పాషాండులు ఎవరైతే ఉన్నారో, రాతి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భక్తులని దూషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు సంహరించు. తోమారా ప్రసాదే చేనా ఆమారా సకాలా సుఖే కృష్ణ గాయి నాచి హాయి యావి హల్వా. నీ అనుగ్రహం చే మేమందరం కూడా సుఖంగా కృష్ణనామాన్ని కృష్ణ కీర్తన్ని చేస్తాము, నృత్యం చేస్తాము. తర్వాత మేము దాంట్లో మునిగిపోతాము. ఎందుకంటే ఇప్పటివరకు ఆ కాజీకి భయపడి వాళ్ళు ఎవరు కూడా సరిగా కీర్తన నృత్యం చేయట్లేరు అనమాట. అందుకని ఇప్పుడు నువ్వు చేసేటటువంటి ఈ కార్యంతో అందరం కూడా భయం లేకుండా బాహాటంగా మేము ఇప్పుడు కృష్ణ కీర్తనని నృత్యాన్ని చేస్తాము అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. హస్తాదియా ప్రభువా జ్ఞేతే భక్త గానా ఆశీర్వాదకారే దుఃఖాకారి నివేదన. ఆ విధంగా గౌరచంద్రుడి తలపైన తన శరీరం పైన వాళ్ళ యొక్క చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నారనమాట. సో మీరు ఎప్పుడు కృష్ణుని నామాన్ని చెప్పాలి, మీరు కృష్ణుని కీర్తనే చేయాలి, ఈ పాషాండులందరినీ కూడా మీరు సంహరించాలి. సో ఆ విధంగా ఈ కృష్ణ సంకీర్తనం ఏదైతే ఉందో అది విస్తృతంగా ఇంకా ప్రచారం అవ్వాలి, దాంట్లో మేము గానం చేయాలి, నృత్యం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ ఈ నవద్వీపే బాపా జతాధ్యాపక కృష్ణ భక్తి వాకనీతే సబే హాయే బకా. ఈ విధంగా నవద్వీపంలో ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటివరకు వాళ్ళకి ఎవరికి కూడా కృష్ణ భక్తి అంటే ఏమీ తెలియదు. సో వాళ్ళు ఆ విధంగా కొంగల్లాగా ఉన్నారు. की सन्यासी की तपस्वी की वाज्ञानी जाता बड़ा बड़ा यही नावा द्वीपे आचे कथा केहा नावा खाने बापा कृष्णेरा कीर्तना नाही कारे वाक्या आरा निंदे सर्वक्षणा. నవద్వీపంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సన్యాసులు, తర్వాత ఎవరైతే తపస్సులు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా కృష్ణ కీర్తనం మీద ఎవరు కూడా వ్యాఖ్యానం చెయ్యలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటివరకు కృష్ణ కీర్తనాన్ని నిందించారు వాళ్ళందరూ కూడా. జయతే కా పాపిష్ట శ్రోత సేయి వాక్యధరే తృణ జ్ఞాన కే హామా సబరే నాకారే. ఇప్పుడు ఈ పాపిష్టి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఏమంటారు వాళ్ళు చేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మాకు గడ్డి పోచకిచ్చినటువంటి విలువను కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు భక్తులందరినీ కూడా నీచులుగా చూశారు, భక్తులు చేసేటటువంటి కీర్తనని నీచమైందిగా చూస్తారనమాట. అందుకని వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు. అలాంటి జ్ఞానులు తపస్సులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే కొంగ లాంటి వాళ్ళు. కొంగ ఏం చేస్తుంది? కొంగ తపస్సు అంటారు కదా, దొంగ తపస్సు అన్నమాట కొంగ తపస్సు అంటే. అలాంటి వాళ్ళు సంతాపే పాడాయే బాపా దేహ సభకారా
కోతావో నా సుని కృష్ణ కీర్తన ప్రచారా. మేము చాలా బాధపడుతూ ఉన్నాము, మా హృదయాలు దగ్ధమైపోతూ ఉన్నాయి కృష్ణ కీర్తన లేకుండా. మేము ఈ కృష్ణ కీర్తనని చెయ్యలేకపోయాము, కృష్ణ గానాన్ని వినలేకపోయాము. నా సుని కృష్ణ కీర్తన ప్రచార, కృష్ణ ప్రచారాన్ని వినలేకుండా ఉన్నాము. ఏకానే ప్రసన్న కృష్ణ హాయిలా జాబారే ఏ పదే ప్రవిష్టకారి దిలేనా తో మారే. నీ ద్వారా ఇప్పుడు ఈ పాషాండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షయమైపోతారు, వాళ్ళందరూ కూడా. అందుకని ఇప్పుడు ఇది నిశ్చయము, ఈ పాషాండులందరూ కూడా సంహరింపబడబోతున్నారు, ఇది నిశ్చయము, మాకిది అర్థమైపోయింది. తోమా హైతే హాయి ఏవా పాషాండి రాక్షయ మానేతే ఆమార హాయి రుజియా నిశ్చయ. ఇప్పుడు వాళ్ళ సంహారం ఎట్లాగో అవుతుంది, నిశ్చయం అయిపోయింది, అది మాకు అర్థమయ్యింది. చిరాజీవి హావు తుమి లాహ కృష్ణ నామా తోమా హైతే వ్యక్త హావు కృష్ణ గుణ గ్రామ. ఇప్పుడు ఇంకా కృష్ణ నామాన్ని గుణగణాలని నువ్వు వ్యక్తం చేయబోతున్నావు, వ్యక్తమగుగాక, నీ వల్ల ఈ కృష్ణ గుణగణాలన్నీ కూడా వ్యక్తమగుగాక. నువ్వు కృష్ణ నామాన్ని గ్రహించు, నువ్వు చిరంజీవుడి కమ్ము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. భక్తాశీర్వాద ప్రభు సిరేకారి లాయా భక్తాశీర్వాదేసే కృష్ణేతే భక్తి హాయా. ఆ విధంగా ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా తను స్వీకరించి వాళ్ళందరూ కూడా శిరోధార్యం చేసి వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తిని నీ అందు కృష్ణ భక్తి కలుగుగాక అని చెప్పేసి వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు. సునీయా భక్తేరా దుఃఖ ప్రభు విశ్వంబరా ప్రకాశ హాయితే చిత్త హాయిలా సత్వరా. ఆ భక్తులందరి యొక్క దుఃఖాన్ని వినగానే వెంటనే తనకి తాను ప్రకాశింపచేయడానికి తను ఇష్టపడ్డాడంట. ప్రభు కాహే తుమి సభా కృష్ణ రాధా ఈతా తోమారా జయ బాలా సేయి హాయి బే నిశ్చిత. ఏమంటున్నారంటే మీరందరూ కూడా కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు, మీరు చెప్పింది తప్పక జరుగుగాక అని చెప్పేసి తను అంటూ ఉన్నారనమాట. ధన్యామోరా జీవనా తోమారా బాలా బాలా తోమారా వాకా నీలే గ్రాసితే నారే కాలా కోనాచారా హాయా పాపా పాషిండిరా గానా సుకే గియాకారా కృష్ణ చంద్రేరా కీర్తనా. నా జీవితము ధన్యమైపోయింది, మీరు బాగా చెప్పారు, మీరు కృష్ణ గుణగానాలను వ్యాఖ్యానిస్తున్నారు. సో మీరు ఇలాంటి కృష్ణ కీర్తనం చేస్తూ ఉన్నారు కాబట్టి కాలం యొక్క ప్రభావం కూడా మీ మీద ఉండనే ఉండదు. మరి కాల ప్రభావమే లేకపోతే ఇలాంటి తుచ్చులు, ఇలాంటి నీచుల యొక్క ప్రభావం ఏముంటుంది? ఈ పాషాండులు మిమ్మల్ని ఏం చేయగలుగుతారు అని చెప్పేసి అంటున్నారనమాట. అందుకనే మీరందరూ కూడా సుఖంగా మీ ఇళ్ళకి వెళ్ళి మీరు కృష్ణ కీర్తనాన్ని చెయ్యండి, ఆ కృష్ణ చంద్రుణ్ణి కీర్తించండి. సుఖే గియాకరా కృష్ణ చంద్రేరా కీర్తన. ఇప్పటి నుంచి మీరు నిశ్చింతగా భయపడకుండా ఎవరికితో మీరు కృష్ణ కీర్తన చేయండి. భక్త దుఃఖ ప్రభు కబు సాహితే నా పారే భక్త లాగి సర్వత్ర కృష్ణేరా అవతారే. ఆ విధంగా ఆ భక్తుల యొక్క దుఃఖాలన్నింటినీ చైతన్య మహాప్రభు సహించలేకుండా ఉన్నాడనమాట. అందుకే తను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి యుగంలో, ప్రతి కల్పంలో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడప్పుడు తను అవతరిస్తూ ఉంటాడు. అందుకే సర్వత్రా కృష్ణుని అవతారాలు కలుగుతూనే ఉంటాయి. ఏ బేరుజీతో మారా నాయిబా కృష్ణ చంద్ర నవద్వీపేకారాయిబా వైకుంఠానందా. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అంటే ఈ నవద్వీపంలో ఆ కృష్ణుడు అవతరించే విధంగా ఉన్నాడంట. అంటే ఇప్పుడు ఆ దుష్టులని సంహరించడం కోసం అని చెప్పేసి కృష్ణుడు స్వయంగా అక్కడికి రాబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆ నవద్వీపం వైకుంఠం లాగా ఉంది, ఆ వైకుంఠ ఆనందాన్ని కలిగి ఉంది. తోమా సాబాహైతే హాబే జగత ఉద్ధారా కారాయి బాతో మారా కృష్ణేరా అవతారా. మీ అందరి వలన ఈ జగత్తుని ఉద్ధరించడం కోసమే కృష్ణుడు ఇక్కడ అవతరించబోతున్నాడు. సేవా కాకారియా మోరే సాబయి జానీబా ఏ వర మోరే కాబూ నా పరిహారీ బా.
మీరందరూ కూడా నన్ను సేవకుడిగా తెలుసుకోండి. ఎప్పుడు కూడా నేను పరిత్యజింపకుండా వరాల్ని ఇవ్వండి. సబరాచరాన ధూళి లాయా విశ్వంబరా ఆశీర్వాద సభయి కరేనా బాహుతారా. అందరి పాద పద్మాల ధూళిని తన తలలో పెట్టుకున్నాడంట. పెట్టుకొని వాళ్ళందరూ కూడా విశ్వంబరుని ఆశీర్వదిస్తున్నారనమాట. ఇప్పటి నుంచి ఈ కృష్ణ చైతన్య ప్రచారం అనేది నిరాటంకంగా జరగాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. గంగా స్నానకారియా చలిలా సబగరా ప్రభు చలిలేనా తాబే హాసియా అంతారా. గంగా స్నానాన్ని చేసి అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. చైతన్య మహాప్రభు తన లోపల తను నవ్వుకుంటూ తను కూడా వెళ్ళిపోయాడు. ఆపానే భక్తేరా దుఃఖ సూనియా ఠాకూరా పాషండీరా ప్రతిక్రోధ బడిలా ప్రాచురా. ఇంకా భక్తుల దుఃఖంని భక్తుల నోటి నుంచి భక్తులు పొందేటటువంటి దుఃఖాన్ని విన్న తర్వాత గౌరసుందరుడికి పాషాండుల పైన ఇంకా కోపం బాగా పెరిగిపోయిందంట. సంహారీ మూసా బాబాలి కారయే హుంకారా మాజీ సేయి భాలే భారే భారా. అందరినీ సంహరించేస్తాను అని హుంకారం చేస్తూ ఉన్నాడనమాట. నేను అతడినే అని చెప్పేసి మాటికి పలుకుతూ ఉన్నాడనమాట. సో నేను వాళ్ళందరినీ సంహరించడానికి వచ్చాను నేను అని చెప్పేసి గట్టిగా హుంకారం చేస్తున్నాడు. క్షేనా హాసే క్షేనా కాందే క్షణే మూర్ఛా పాయా లక్ష్మేరే దేకియా క్షణే మారి వారే జాయా. క్షణంలో నవ్వుతున్నాడు, క్షణంలో ఏడుస్తున్నాను, క్షణంలో మూర్ఛిల్లుతున్నాడు. విష్ణుప్రియాదేవిని చూసి కొట్టడానికి పోయాడంట. ఏయి మాత హైలా ప్రభు వైష్ణవా వేసా సచిన రుజియే కోనా వ్యాధివా విశేష. ఇంకప్పుడు అమ్మ సచీదేవి వచ్చి చూస్తోందనమాట. ఆ గౌరసుందరుడి యొక్క ఆవేశాన్ని, వైష్ణవ ఆవేశం ఏదైతే ఉందో అది చూసి ఏడుస్తోందనమాట. అయ్యో ఏంటి నా పుత్రుడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి ఏడుస్తోందనమాట. ఏంటి ఏదైనా వ్యాధి సోకిందా ఏంటి నా కొడుకుకి అని చెప్పేసి. స్నేహావీను సచికిచు నాహి జానే ఆరా సబరే కాహే నా విశ్వంబరే రా వ్యవహారా. పాపం ఇప్పటి వరకు పుత్రుడు అంటే ప్రేమ స్నేహం తప్పితే ఆమెకి ఇంకొకటి తెలియదు. ఇప్పుడు అలాంటి తల్లి కొడుకుని చూస్తే కొట్టేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు ఏం చేయాలో తెలియక తన పుత్రుడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి అందరికీ తను చెప్తుంది. అయ్యో నా పుత్రుడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. విధాత జయ స్వామి నీలా పుత్ర గణ ఆవాసిష్ట సకాలే ఆచాయే ఏకాజన. ఏమంటుందంటే అయ్యో భగవంతుడు నాకు నా మీద అసలు దయనే లేదు, చూసారా నా భర్తను తీసుకొని పోయాడు, నా సంతానాన్ని అంతా కూడా పొట్టున పెట్టుకున్నాడు, ఇప్పుడు మిగిలాడు వీడొక్కడు కూడా వీళ్ళ అయిపోయాడు అని చెప్పేసి తను ఏడుస్తోందనమాట. తాహారోకి రూపామాతి రూజు నానా జాయా క్షణే హాసే క్షణే కాందే క్షణే మూర్ఛాపాయా. 1 సెకండ్. పాపం తను ఆ కొడుకు యొక్క పరిస్థితిని చూసి తను తట్టుకోలేకపోతుంది అనమాట. అసలు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో, తన మతి ఎలా ఉందో తెలియకుండా ఉంది. ఒక క్షణంలో ఏడుస్తున్నాడు, క్షణంలో నవ్వుతున్నాడు, క్షణంలో పడిపోతున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నా కూడా ఏమీ తెలియకుండా ఉంది. ఆపానే కాహే మానే కథ క్షణ బాలే చిండో పాషింది రామదా. ఒక్క క్షణంలో లేస్తాడంటే ఈ పాషాండుల తలల్ని పగలగొట్టేయండి అని చెప్పేసి అంటాడంట. క్షేనే గియా గాచేరా ఊపారాడాలే చడే నా మేలే లోచానా క్షణే పృథివీతే పడే. మరొక్క క్షణంలో ఏం చేస్తాడంట, ఉపారా డాలే చడే ఆ చెట్టు కొమ్మ చివరి కొమ్మ పైకి ఎక్కేస్తాడంట. ఒక్క క్షణంలో అలానే కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటాడంట. ఇంకో క్షణంలో పృథివీతే పడే భూమి మీద ధడాలమని పడిపోతాడంట. దంతా కాడా మూడి కారే మాలా సాట మారే
గాడి జాయాకి చూ వాచన స్ఫురే. ఇంకనేమో పళ్ళు కొరికేస్తూ ఉన్నాడంట, గట్టి గట్టిగా భుజాలను కొట్టుకుంటూ ఉంటాడంట, రండిరా చూసుకుందాము అనేసి అంటూ ఉంటాడంట. ఆ విధంగా భూమి మీద పడి పొర్లుతూ ఉంటాడు, ఏ మాట మాట్లాడకుండా అలా స్తబ్దంగా ఉంటాడనమాట. నాహి దేకే సూని లోక కృష్ణేరా వికారా వాయు జ్ఞానకారి లోక బలే బందీవారా. మరి లోపల ఉన్నటువంటి కృష్ణుడి యొక్క వికారాన్ని ఎవరు కూడా గుర్తుపెట్టలేకపోతూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పటివరకు కనలేదు వినలేదు ఇలాంటి వికారాలని. మరి ఇవన్నీ ఏమనుకుంటున్నారంట, ఏదో గాలి సోకింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. ఇక చూసిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఏదో గాలి సోకింది మీ అబ్బాయికి, అందుకే మీ అబ్బాయిని ఇప్పుడు బయటికి పంపించక ఇంట్లోనే అరెస్ట్ చేసి పెట్టేసేయి అని చెప్పేసి అంటున్నారు. సెచి ముకే సూని జే జే దేకి వారే జాయా వాయు జ్ఞానకారి సాబే హాసియా పలాయా. ఇక శశిమాత పాపం పెద్దవాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, చుట్టాలకి వెళ్ళి చెప్పేది కదా, అయ్యో నా పిల్లోడు ఇలా అయిపోయాడు, ఏం చేయాలో తెలియట్లేదు అనేసరికి ఎవరికి ఏం చెప్పినా వాళ్ళందరూ వచ్చి చైతన్య మహాప్రభుని చూసి, అయ్యో వీడికి గాలి చోకింది, వీడిని బయటికి పంపించొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఈ గాలి చోకింది ఉన్మాదుడు అని చెప్పేసి వాళ్ళు ఇంకా నవ్వుతూ వాళ్ళు పోయేవాళ్ళు అనమాట. అస్తే వేస్తే మాయే గియా అనయే దరియా లోకే బాలే పూర్వ వాయు జన్మిలాసియా. ఇంకా సచిమాత కంగారు బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకంటే చిన్నప్పుడు కూడా అలానే చేసేవాడు కదా, స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి పేచి పెట్టి అలా చేశాడు కదా, అందుకని ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అప్పుడు చిన్నప్పుడు ఒక గాలి సోకింది చూడు, ఆ గాలి మళ్ళీ ఇప్పుడు తిరగబడ్డట్టుంది అని చెప్పేసి అంటున్నారనమాట. కేహా బాలే తూమితా ఆ బోధాట కూరాని. అయ్యో అమ్మ నువ్వు ఎంత అమాయకురాలివి, నీకేమని చెప్పాలి. ఆరాబాహా ఈవా వార్త జిజ్ఞాసాహ కేని పూర్వకార వాయు ఆసి జన్మిలా శరీరే దూయి పాయి ఏ బందా నా కారియారా కగారే. పాత రోగమే తిరిగి మళ్ళీ వచ్చినట్టుంది, రెండు కాళ్ళు కట్టేసి ఇంట్లోనే పడవేసుంచు. కాయి వారే దేహ డాబా నారికేలా జలా చావత ఉన్మాద వాయు నాహి కారే బలా. ఈ ఉన్మాద వాయు రోగము పెరగక ముందే నువ్వు కొబ్బరి బొండ నీళ్లు తాగించు అని చెప్పేసి అంటున్నారు అనమాట. కొందరేమో కేహా బాలే ఈతే అల్ప ఔషధేకి కారే శివాగ్రిత ప్రయోగేసే ఏ వాయు విస్తారే. ఇంకొందరు ఏమంటున్నారంటే, చిన్న మందు మాకో ఇస్తే ఏమవుతుంది, అలా కాదు శివాగ్రిత ప్రయోగం ఏదైతే ఉందో అది చెయ్యి, అది చేస్తే ఈ వాయు తగ్గిపోతుంది అనేసి అంటున్నారనమాట. ఇంకొకరేమో పాకా తైలా సీరే దియా కారాయి బా స్నానా చావత ప్రభాల నహి హాయి బేకా జ్ఞాన. ఈ వంట నూనెని తలకి పట్టించి బాగా మర్దన చేసి స్నానం చేయించు, అప్పుడు గాలి గీలి అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతాయి అనేసి ఒకరు అంటున్నారనమాట. పరమ ఉదార సచి జాగా तेरा माता जारा मुँह के जई सुने कहा से ఈ కథ. ఈ జగన్మాత సచీదేవి ఉదార స్వభావం కలిగింది, ఎవరెవరు ఏ మాట చెప్తే ఆ మాట చేయడానికి తను సిద్ధంగా ఉందన్నమాట. చింతయా వ్యాకులాయి కీచు నాహి జానే గోవింద శరణాలా కాయ వాక్యమానే. చింతలో బాగా దిగిపోయింది, తను ఏం చేయాలో తెలియకుండా ఉంది. అసలు మనసు వాకు ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు ఆ మనోవాక్యాలతో గోవిందుని యొక్క శరణు పొందుతోంది. శ్రీవాసాది వైష్ణవ సాబారా స్థానే స్థానే లోక ద్వారా సచికారి లేనా నివేదానే. ఇక శ్రీవాస పండితుడు ఈ వేరే వైష్ణవులు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వేరే వాళ్ళని పంపించి ఇక్కడ జరిగేటటువంటి విషయాన్ని తను మెసేజ్ చేసిందనమాట. శ్రీవాస పండితుడి దగ్గరికి పంపించిందనమాట, విషయాన్ని పంపించింది తను. ఇలా చేస్తున్నాడు గౌరసుందరుడు అని చెప్పేసి పంపించిందనమాట. ఏకాదీన గేలా తాత శ్రీవాస పండిత ఊటి నమస్కార ప్రభు కైలాసవాహిత.
ఒకరోజంట ఈ శ్రీవాస పండితుడు అక్కడికి వచ్చాడంట. అప్పుడు ఆ రోజు గౌరసుందరుడు లేచి వినయంతో ఆయనకి నమస్కరించాడంట. భక్తాదేకి ప్రభురా బాడీలా భక్తి భావా లోమహర్ష అశ్రుపాత కంపానురాగా. ఎప్పుడైతే ఆయన రాగానే సవినయంగా లేచి నమస్కరించాడు. కానీ ఆయన గొప్ప భక్తుడు. ఆ భక్తుని దర్శనం చేసుకోగానే మళ్ళీ ఆయన లోపల అష్టసాత్విక వికారాలు వచ్చేసాయి అన్నమాట. రోమహర్షణం అయిపోయింది, అశ్రుపాతం అయిపోయింది, కంపనం అయిపోయింది, అనురాగము, భక్తి భావాలు ఇవన్నీ కూడా ఆయన లోపల ఎక్కువైపోయాయి. తులసిరే ఆచిలా కారితే ప్రదక్షిణే భక్తి దేకి ప్రభు మూర్ఛ పాయిలా తాకానే. అప్పుడు చైతన్య మహాప్రభు తులసమ్మకి సేవ చేస్తూ ఉన్నారంట, ప్రదక్షిణ చేస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే శ్రీవాసాచార్యుని చూశాడో ఆ భక్తుని చూడగానే తను మూర్ఛ వచ్చి పడిపోయాడు. బాహ్యపాయి కథక్షణే లాగిలా కాందితే మహాకంపక భూస్థిరా నా పరే హాయితే. కొద్దిసేపటికి బాహ్య జ్ఞానం వచ్చింది కానీ ఏడుస్తూ ఉన్నాడు, కంపిస్తూ ఉన్నాడు. తర్వాత తనని తాను సంభాళించుకోలేకపోతూ ఉన్నాడనమాట. అద్భుత దేకియ శ్రీవాసమానగానే మహాభక్తి జోగా వాయు భలే కోనా జానే. ఆ శ్రీవాస పండితుడు ఆ అబ్బాయి లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి తన మనసులో అనుకుంటున్నాడు అనమాట, తిను సామాన్యమైన వాడు కాదు, మహాభక్తి యోగి. ఆ మహాభక్తి యోగం కలిగినటువంటి వాళ్ళల్లో వచ్చేటటువంటి ఉన్మాదత ఏదైతే ఉందో అది అన్నమాట, అదే తనకి అర్థమయ్యింది. బాహ్యపాయి ప్రభు బాలే పండితే రాస్తానే కిరుజు పండిత తుమి మోరా ఏ విధానే. ఇంకా చైతన్య మహాప్రభుకి బాహ్య జ్ఞానం వచ్చిన తర్వాత అంటున్నాడు అనమాట, నీ స్థితిని చూసి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి గౌరసుందరుడు ఏమంటున్నాడంటే నా స్థితిని చూసి మీరు ఏమనుకుంటున్నారు అనేసి అడుగుతాడనమాట. కేహా బోలే మహావాయు బందీవారా తారే పండిత తో మారా చిత్తే కిలాయా మారే. అయితే కొందరు ఏమంటున్నారంటే ఇది గాలి సోకింది అని అనుకుంటున్నారు, అందుకనే నిన్ను బంధించవేయమని చెప్తున్నారు. కానీ అద్వైత శ్రీవాస పండితుడు ఏమన్నా, ఓ పండితుడా అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ చిత్తంలో ఏమనిపిస్తోంది, నీ ఆలోచన ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. హాసి బాలే శ్రీవాస పండిత బాలాబాయి తోమారా జయ మాతాబాయి తహామి ఛాయి. ఏమంటున్నాడంటే మంచిది నాయన, నీకు నీ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో, నువ్వు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో నేను ఆ స్థితినే కోరుకుంటున్నాను అని చెప్పేసి శ్రీవాసాచార్యుల వారు అంటున్నారనమాట. ఎందుకంటే తనకు తెలుసు ఆ స్థితి ఏంటి. మిగిలిన వాళ్ళందరూ చూసి ఆ ఉన్మాద స్థితిని చూసి వాళ్ళందరూ కూడా ఆయనకు పిచ్చి పట్టింది, గాలి సోకింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ శ్రీవాసాచార్యుల వారు తను గమనించారు తనలో ఉన్నటువంటిది ఈ స్థితి ఏంటి అంటే దివ్యత్వమైనటువంటి స్థితి, భక్తి యోగ స్థితి అని చెప్పేసి తనకు తెలుసు. కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను, నీ లోపల ఈ మార్పును కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఎప్పుడు చూసినా తర్కంలోనే ఉండేవాడు. అప్పుడు అనేవాడు కదా, నువ్వు ఎంతసేపు ఈ తర్కాన్ని చదివితే నువ్వు పొందేది ఏంటిదిరా బాబు, నువ్వు కొంచెం కృష్ణ భక్తి చేయి అని చెప్పేవాడు కదా, అప్పుడు ఆశీర్వదించేవాడు కదా. అందుకని ఇప్పుడు తను హృదయపూర్వకంగా తను సంతోషపడుతున్నాడు అనమాట తన లోపల ఉన్నటువంటి ఈ మార్పును చూసి. తను అందుకే నేను నీ లోపల ఇలాంటి దాన్నే కోరుకుంటున్నాను అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. మహాభక్తి జోగా దేకి తోమారా శరీరే శ్రీకృష్ణేరా అనుగ్రహ హాయిలా తోమారే. నీ శరీరంలో మహాభక్తి యోగాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం నీ పైన ఉంది అని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. ఎప్పుడైతే శ్రీవాస పండితుడి నుంచి ఈ మాట వింటాడో, ఏ తేకాసు నీలాజాది శ్రీవాసేరా ముఖే శ్రీవాసేరే ఆలింగానా కైలాబాడా సుఖే. వెంటనే ఈ నిమాయ పండితుడు శ్రీవాస పండితుడిని కౌగలించుకున్నాడంట. కౌగలించుకొని ఆ సుఖాన్ని పొందుతున్నాడు. ఏమంటున్నాడంటే, సాబే బాలే వాయు సాబే అంశీలా తోమి ఆజీ బాడా కృత కృత్య హాయిలా జామి.
যদি তুমি वायु है ना बालिता मारे ప్రవేశిత మాజీ మూసిగా గంగారా భీతారే. అయ్యో ఇప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు, నాకు గాలి సోకింది, నాకు రోగం వచ్చింది అని చెప్పేసి అందరూ అంటున్నారు, నన్ను ఉన్మాదుడు అనేసి అంటున్నారు. నువ్వు మాత్రం నాకు ఊరట కలిగించడానికి చెప్పట్లేదు కదా, అలాంటి అబద్ధం అయితే చెప్పట్లేదు కదా నువ్వు. మీ యొక్క నోటి నుంచి ఈ మాటను విని నేను కృతకృత్యుని అయిపోయాను అనేసి చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా మీరు కూడా నన్ను ఉన్మాదుడు అనేసి అంటే నన్ను నేను ఇంకా సహించుకోలేను, నేను గంగలో దూకి నా ప్రాణాన్ని త్యాగం చేసేవాణ్ణి అని చెప్పేసి గౌరసుందరుడు అంటున్నాడు అనమాట. श्रीवासा बाले नाचे तो मारा भक्ति जोगा ब्रह्म శివాసన కాది వాచాయి వేవే భోగా. శివాస పండితుడు ఇంకేమంటున్నాడంటే, నీకు కలిగినటువంటి భక్తి యోగం ఏదైతే ఉందో ఈ బ్రహ్మ నారదాది భక్తులు గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోరుకుంటారు ఇలాంటి భక్తిని, వాళ్ళు కూడా కోరుకునేటటువంటి ఆ పరమ దుర్లభమైనటువంటి భక్తిని నువ్వు ఇప్పుడు పొందావు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సాబే మిలి ఏకటాయి కారీ బాగే తానా జేతేకే నా బాలే పాషిండి పాపి గానా. అందరం కలిసి ఒక చోట సంకీర్తనం చేసేద్దాము. ఈ పాపులు పాషాండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమైనా అనుకోని పర్వాలేదు, మనమందరం కలిసి కీర్తన చేద్దాము అని చెప్తున్నారనమాట. శచి ప్రతి శ్రీనివాస బాలీలా వచన చిత్తేరా జేతే కాదు కారహ ఖండనా. శశిమాతతో శ్రీవాస పండితుడు ఈ విధంగా చెప్పి ఆమె లోపల ఉన్నటువంటి బాధ భయము ఇవన్నింటినీ కూడా దూరం చేశాడనమాట. మీ అబ్బాయికి ఏం అవ్వలేదమ్మా, ఏ గాలి గీలి చోకలేదు, అతను చాలా గొప్ప భక్తిమయంలో ఉన్నాడు, కృష్ణుడి యొక్క అనుగ్రహం నీ పుత్రుడికి కలిగింది అని చెప్పి ఆ అమ్మకి తసల్లి ఇచ్చాడనమాట. వాయునా హే కృష్ణ భక్తి బాలీలుతో మారే ఇహ కాబు అన్య జానారు జీవారనారే. నిమాయి శరీరంలో ఉన్నది గాలి కాదు, అది భక్తి యోగము అనేసి చెప్తున్నారనమాట. ఇది వేరే వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళెవరు కూడా ఇది భక్తి అని వాళ్ళు గుర్తుపట్టలేరు. భిన్నాలోక స్థానే ఇహా కీచునా కాహిబా అనేక కృష్ణ రాజాది రహస్య దేకివా. ఎందుకంటే కృష్ణుడి లీలలు అందరికీ తెలియవు, కృష్ణుడి యొక్క లీలలు రహస్యమైనటువంటివి, వాటిని ఎవరు కూడా చూడలేరు. భగవద్భక్తి లేని వాళ్ళకి అసలు అర్థం కాదు. అందుకని దీని గురించి ఎవరికి కూడా చెప్పకమ్మా అనేసి చెప్తున్నాడనమాట. ఏతే కాక హియా శ్రీవాస గేలా గారా వాయు జ్ఞాన దూర హైలా శచిరా అంతారా. ఆ విధంగా అమ్మకి ధైర్యం చెప్పి శివాసాచార్యుల వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ కొంచెం కుదుట పడిందనమాట. ఇంకా అంటే ఇప్పుడు నిమాయికి పిచ్చి పట్టలేదు, నా నిమాయి మంచుకున్నాడు అని చెప్పి తనకి ఆ బాధ తొలగిపోయింది. తాదాపిహ అంతరా దుఃఖిత శచిహాయా బాహిరాయ పుత్ర పాచే ఏ మానే బాయా. ఇంకా ఆమెకు లోపల ఇంకో భయం ఉంది. ఏంటి? కొడుకు, పెద్ద కొడుకు విశ్వరూపుడు తను వెళ్ళిపోయాడు కదా, సన్యాసం తీసుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా ఇప్పుడు ఈ నిమాయి కూడా తనను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి తన లోపల ఆ భయం ఉందన్నమాట. ఏ ఈ మాతే ఆచే ప్రభు విశ్వంబర రాయా కేతానే జానీతే పారే జది నా జానాయా. బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. ఈ విధంగా విశ్వంబరుడు తన నవద్వీపంలో తాను చేసేటటువంటి లీలల్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? తనంతల తాను వ్యక్తం చేస్తే కానీ ఎవరు కూడా తెలుసుకోలేరు. కే తానే జానీతే పారే, ఆయనంతలా ఆయననే జది నా జానాయా, చెప్పకపోతే ఎవరు కూడా తెలుసుకోలేరు. ఏకాదీనా ప్రభు గాదా దారాకారి సంగే అద్వైతే దేకితే ప్రభు చెల్లిలేన రంగే. ఒకరోజంట చైతన్య మహాప్రభు గదాధర పండితుడితో కలిసి అద్వైతాచార్యుని దగ్గరికి వెళ్ళారంట. అద్వైతా దేకి లాగియా ప్రభు దూయి జనా బాసియా కారేనా జేలా తులసి సేవనా. అద్వైతాచార్యుల వేరేమో అక్కడ కూర్చొని తులసి దళంతో గంగాజలంతో
భగవంతుని పూజ చేస్తూ ఉన్నారంట. దూయి భూజాల్ అల్పాలియా బాలే హరి హరి క్షణే హాసే క్షణే కాందే ఆపారాపాసారి. అయితే అద్వైతాచార్యుల వారు ఏం చేస్తున్నారంట, రెండు చేతులని ఎత్తి హరి 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 అని చెప్పేసి కీర్తనం చేస్తూ ఉన్నారంట. ఒక క్షణంలో నవ్వుతున్నారు, ఒక క్షణంలో ఏడుస్తున్నారు, ఒక క్షణంలో మూచపోతూ ఉన్నారనమాట. మహామత్త సింహజేన కారాయే హుంకారా క్రోధాదేకి జేన మహారుద్రావతార. ఎలా ఉన్నాడంట, సింహం గర్జించినట్టుగా గర్జిస్తూ ఉన్నాడంట. ఆయనలో ఉన్నటువంటి కోపాన్ని చూస్తే రుద్రుడిలాగా కనిపిస్తూ ఉన్నాడంట. అద్వైతాదేకి వా మాత్ర ప్రభు విశ్వంభారా పడిలా మూర్ఛిత హాయి పృథ్వీలా ఊపారా. ఎప్పుడైతే ఈ గౌర సుందరుని అద్వైతాచార్యుల వారు చూశారో చూడగానే ధమాల్మని పడిపోయాడంట, మూర్ఛతో పడిపోయాడంట, భూమి మీద పడిపోయాడంట. భక్తి జోగా ప్రభావే అద్వైత మహాబలా ఏ మోరా ప్రాణనాద జనిల సకల. ఎప్పుడైతే తను పడిపోయాడో తను వెంటనే మేలుకుతోని వచ్చి తను తెలుసుకున్నాడంట, ఈ విశ్వరూపుడే, విశ్వంబరుడే, ఈ గౌరసుందరుడే నా ప్రాణనాథుడు అని చెప్పేసి తను తెలుసుకున్నాడనమాట. కాతి జాబే చోరాజీ బావే మానే మానే ఏతాది నా చూరి కారి బూలాయే ఈ ఖానే. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు ఓ దొంగ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నువ్వు దొంగవి అనేసి అంటున్నాడు అనమాట. ఈ దొంగ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడని లోపల మనసులో తను ఇంకా అనుకుంటూ ఉన్నాడనమాట. ఇన్ని రోజులు తను దొంగతనం చేస్తూ తను తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి తను అంటూ ఉన్నాడు. ఎందుకంటే తన మనసును దొంగలించినటువంటి వాడు కాబట్టి తను ఆ విధంగా అంటున్నాడు అనమాట. అలాంటి వాడు ఇలా దొంగతనం చేస్తూ తిరుగుతున్నాడు అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే అద్వైతే రాటాయి తోరా నాలాగే చోరాయి చోరేరా ఊపారే చూరి కారి బాయే దాయి. సో ఇప్పుడు ఈ అద్వైతాచార్యుడి ముందర నీ దొంగతనం ఏమి సాగదు అని చెప్పేసి అంటున్నాడు. ఈ దొంగకే గొప్ప దొంగని, ఈ దొంగనే దొంగతనం చేసేవాడిని నేను అని చెప్పేసి చూడు అనేసి అంటున్నాడు అనమాట. చూరీరా సామాయా ఏ బే రుజియా పానే సర్వ పూజ సజ్జలాయి నా మిలత కానే. దొంగనే దొంగలించేటటువంటి వాడిని నేను అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంటే తన పూజకి సజ్జని ఆయన హారతి ప్లేట్ని తను అక్కడికి తీసుకొని వచ్చాడంట. పాదార్ఘ్య ఆచమా నీయాలాయి సేయిటాయి చైతన్య చరణ పూజే ఆచార్య గోసాయి గంధ పుష్ప ధూప దీప చరణ ఉపారే పున ఏ శ్లోక పాడే నమస్కారం. ఆ విధంగా పాదాలకి పాద్యం అర్ఘ్యం ఆచమనీయము అన్నీ కూడా ఇచ్చి గౌరసుందరిని పూజించాడంట. గంధ పుష్ప ధూప దీప మాల్యాలతో తను గౌరసుందరికి సమర్పించాడంట. సమర్పించి ఏం చేస్తున్నాడంట, పున శ్లోక పడి నమస్కారే, ఒక శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదివి నమస్కారం చేస్తూ ఉన్నాడంట. ఏంటంట, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగద్గిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ఈ శ్లోకాన్ని మళ్ళీ 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 పాడుతూ ఉన్నాడంట. గోవులకి బ్రాహ్మణులకి హితం చేసేటటువంటి వాడికి నా నమస్కారాలు, ఓ గోవింద నా నమస్కారాలని స్వీకరించు అని చెప్పేసి మాటి మాటికి కూడా తను దండ ప్రణామాలు చేస్తూ ఉన్నాడనమాట. పూనా శ్లోక పాడాయే చరానే చినియా పాన ప్రభు కారాయే క్రందానే. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుతూ ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు, ఇతనే నా ప్రాణనాథుడు అని చెప్పేసి గుర్తుపట్టేశాడు. అందుకని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. పాకాలీలా దూయి పాద నాయానే రాజాలే జోడా హస్తకారి దాండా ఇలా పాదాతాలే. ఆ రెండు కళ్ళల్లో నుంచి ఆ నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ నీళ్ళతో చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలని ప్రక్షాళన చేస్తూ ఉన్నాడంట. రెండు చేతులు జోడించి కట్టెలాగా అక్కడ పడిపోయి ఆయన పాదాలను సేవిస్తున్నాడు అనమాట. హాసి బాలే గాదాదారా జిహ్వా కామాడాయి బాలకే రగోసాయి ఏ మాతా నా జూయాయి. అయితే ఈ సీన్ అంతా చూసినటువంటి గదాధర పండితుడు నవ్వుతూ ఉన్నాడంట. నవ్వుకొని నాలుక ఖర్చుకుంటూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఓ ఆచార్య మహాశయ,
ఏమనుకుంటున్నారు, అతను చిన్న పిల్లోడు, తననేంటి మీరు ఇలా పూజ చేస్తున్నారు, అలా పూజ చేయడం ఏమీ బాగాలేదు, అంత చిన్న పిల్లోని పట్టుకొని అనేసి అంటున్నాడు అనమాట. హాసయే అద్వైతగా దాదరే రావచనే కదర బాలకే జానివా కతో దీనే చింతా బడా విస్మిత హాయిలా గదాధరా హే నా రుచి అవతీర్ణ హాయిలా ఈశ్వరా. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట అద్వైతాచార్యుల వారికి. గదాధరుని మాటలకి అద్వైతాచార్యుల వారు నవ్వుకొని ఏమంటున్నాడంటే, చాలు చాలు, కాదు కాదు, కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఇతను బాలకుడా లేకపోతే భగవంతుడో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి అంటాడనమాట. ఈ బాలకుడే బహుశా ఈశ్వరుడు అయి ఉండొచ్చుగా అనేసి అంటున్నాడు అనమాట. ఈ బాలకుడి లోపలనే ఈశ్వరుడు అవతరించుండొచ్చు కదా అనేసి తను అంటున్నాడు అనమాట. సో నువ్వు ఇప్పుడు ఆశ్చర్యపడడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి తను ఆ విధంగా ఆ చిన్న పిల్లోడిని పూజించడం సరి అయింది కాదు అనేసి అన్నా కానీ తన యొక్క స్వామిని గుర్తుపెట్టాడు కాబట్టి ఆ విధంగా స్వామికి గంధ పుష్ప మాల్యాలన్నింటిని కూడా సమర్పించి తను సేవ చేస్తూ ఉన్నారనమాట. సో దీనిని మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయన్ని తెలుసుకోవడం ఎంత కష్టం కదా. భగవంతుడు స్వయంగా తనని తాను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నిజంగా మనం ఎంత మూర్ఖులం కదా, మనం ఏం గుర్తుపడతాం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందుకే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, స్వామి నిన్ను నువ్వు చూయించుకోకపోతే, నిన్ను నువ్వు స్వామి అని చెప్పకపోతే మేము మూర్ఖులం, మాకేమీ తెలుస్తుంది. అదే కదా. అందుకనే శ్రీవాసాచార్యులు వచ్చి సచిమాతకి చెప్పారు కదా, నువ్వేమీ కంగారు పడకు, భక్తి లేని వాళ్ళకి ఇది తెలియదు భగవంతుడు భక్తి అనేసి కదా. అందుకే నిజంగానే, లేకపోతే తెలీదు. అవును. ఎవరైనా కానీ భక్తిలో ఉన్నటువంటి వాడు శుద్ధ భక్తులు మనకి ఇదయ్యి ఏం చెప్తున్నారు అంతసేపు కూడా అది గ్రహించుకుంటాం. కానీ అనుకోము మనం ఏమనుకుంటామంటే, మనం బాయిలో కప్పలాంటి వాళ్ళం కదా మాతాజీ, వాళ్ళని చూసి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అనుకుంటాం. మనలాంటి వాళ్ళే అనుకుంటాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చెప్పలే, ఆయన లీలలు చేస్తున్నారు. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు మనకి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. పెన్సిల్ ఎక్కడ? హరే కృష్ణ. పేరు బాబు